వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూడండి ఇక్కడ ఏం జరిగింది, అద్భుతములు దేవుని వాక్యాన్ని స్థిరపరచింది. అద్భుత కార్యములు జరిగిన చోటెల్లా ప్రజలు దేవుని వాక్యాన్ని విశ్వసించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు గురించి బోధించినప్పుడు, ఆయన చేసిన కార్యాలను చూసినప్పుడు, మరి అద్భుత కార్యములు, సూచక క్రియలు ఏం చేశాయంటే ఆ వాక్యాన్ని స్థిరపరిచారు. అద్భుతాలను బట్టే క్రీస్తును వారు నమ్మారు. ఆ అద్భుత కార్యములను బట్టే ఈరోజు కూడా మరి పరిచర్య అనేది విస్తరిస్తుంది. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, విశ్వాసం నీ జీవితంని మారుస్తుంది. హల్లెలూయ. నీ విశ్వాసము ఎలాంటి కొండనైనా అది ఏం చేయగలుగుతుందండి? కొండను చూసి నువ్వు ఆజ్ఞాపించాలంట, ఏమని? నువ్వు ఇక్కడ నుంచి ఎత్తబడి వెళ్ళి సముద్రంలో పడమంటే అది నీకు లోపడుతుంది అని ఒక మాట కదా. అది నీకు లోపడాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నువ్వు కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు పలికేవనుకోండి, అది జరుగుతుందా? ఎప్పుడైనా ప్రయత్నం చేసామా? కనీసం ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏదైనా వస్తువుని మీరు ఆజ్ఞాపించండి, వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? మన విశ్వాసం వేరే. కానీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు గనక దేవుణ్ణి గణపరచాలనుకుంటే, దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నీకోసం ఏదైనా చేయగలుగుతాడు. నీవు కొండను చూసి ఆజ్ఞాపించినా, కమ్మలి చెట్టును చూసి నువ్వు ఆజ్ఞాపించినా, నీ రోగమును చూసి ఆజ్ఞాపించినా, దయ్యమును చూసి ఆజ్ఞాపించినా, నీ సమస్యను చూసి నువ్వు గద్దించినా అది నీకు లోబడుతుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి 16వ అధ్యాయంలో మార్కు సువార్త 16:14 నుండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. అంటే ఇక్కడ శిష్యులను గద్దించాడు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచాడు అని వార్త వారికి తెలిసిన తర్వాత వారు విశ్వసించలేదు. అందుకని వారు భోజనం చేయుచుండగా వారికి ప్రత్యక్షమై మరి తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. మరియు తర్వాత 15 సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు వారితో చెప్పాను. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత గొప్ప మరి వాగ్దానము, ఎంత గొప్ప మరి మాట ఇక్కడ శిష్యులకు ఇచ్చాడు ఆయన. వారు నమ్మనందున, ఆయన తిరిగి లేచాడు అని చెప్పిన వారి మాటలు నమ్మనందున ఆయన బాధపడ్డాడు. మరి వారి దగ్గరికి వచ్చి వారి నమ్మనందున వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించాడు. అయినప్పటికీ వారికి బాధ్యతను అప్పగించాడు. ఏమని బాధ్యత ఇచ్చాడమ్మా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమని? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును కదా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున ఏం వెలగొడతారంట వారు? దయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను. హల్లెలూయా. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము ఎందుకు ఈరోజు నిరాశతో ఉండాలి?
కదా, దిగులు పడుతూ బాధపడుతూ ఈ సమస్యని నేను జయించలేను, ఈ రోగాన్ని నేను జయించలేను అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఉన్నాడు, నీకు భయపడొద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా నువ్వు భయపడొద్దు. నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని నూతనపరిచే దేవుడు. దేవుడు నీ స్థితిని, నీ గతిని మార్చే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు కూడా నీ జీవితాన్ని ఆయన బాగు చేయగలడు. నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. నీ విశ్వాసమును బట్టి దేవుని కనికరమును పొందుతావు. నీ విశ్వాసమును బట్టి దేవుని కృపను పొందుకుంటావు. ఆ కృప వలన నీవు స్వస్థతను చూస్తావు, విడుదలను చూస్తావు, ఆశీర్వాదమును చూస్తావు, ఘనతను చూస్తావు. ఆ కృప ద్వారా దేవుని రాజ్యమును చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, అయ్యా నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు ఎక్కడ ఉంటే అక్కడ నీవు నాయన. ప్రజలు విశ్వాసముతో ఆ వాక్యము వారి హృదయంలో స్థిరపరచబడుతుంది నాయన. ప్రభా, ఈ రోజు నుండి ప్రభా ఈ సంఘములో ఈ అద్భుత కార్యములు అత్యధికముగా జరిగించు. అద్భుత కార్యములను జరిగించు దేవుడు మరి మాకు తోడై ఉన్నాడు. సూపర్ న్యాచురల్ మిరకల్స్, సూపర్ న్యాచురల్ పవర్, అనాయింటింగ్, సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ ప్రభా మా అందరి పైన కుమ్మరించినందుకు వందనాలు. మా స్థితిని మార్చినందుకు వందనాలు ప్రభా. ఇక మీదట మేము విస్తరించబోతున్నందుకు వందనాలు. అనేక కుటుంబాలు ఆ చీకటిలో, ఆ రోగములో, ఆ వేదనలో బంధింపబడి ఉన్నారు. విడుదల నొందుదురుగాక, స్వస్థత నొందుదురుగాక, మహిమ ఘనత నీకు వారు అర్పించుదురుగాక. ప్రభా నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబం కట్టబడును గాక, ప్రతి కుటుంబము కట్టబడును గాక, ప్రతి కుటుంబంలో ఉన్న రోగము, వ్యాధి, మరణము కొట్టివేయబడును గాక. నాయన తండ్రి, ప్రతి కుటుంబంలో క్షేమాభివృద్ధిని దయచేయండి. ప్రతి కుటుంబంలో సంతోషం, పిల్లలు దీవించబడుదురుగాక ప్రభా, ఫలించుదురుగాక. నీ బిడ్డలు అనేకమైన దీవెనలతో, నీ బిడ్డలు ప్రభా సకల దీవెనలతో, సకల ఆశీర్వాదములతో నీ బిడ్డలు నాయన ఘనతను, మహిమను వారు చూచుదురుగాక. నీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.